ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 11th క్వశ్చన్. లెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ద కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్. ది coordinate axes are rotated. Coordinate axis rotated about the origin O in the counterclockwise direction. In the counterclockwise direction అంటే యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ అనమాట. కౌంటర్ క్లాక్వైజ్ డైరెక్షన్ త్రూ an angle 60 degrees. Through an angle 60 degrees if A and B are the intercepts made on the new axis. Intercepts made on the new axis by a straight line whose equation referred to the original axis is 3x plus 4y minus 5 is equal to 0. Then 1 by a square plus 1 by b square is equal to ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి. ఆప్షన్ నెంబర్ 1 1 by 25, ఆప్షన్ నెంబర్ 2 1 by 9, ఆప్షన్ నెంబర్ 3 1 by 16, ఆప్షన్ నెంబర్ 4 వచ్చేసి 1. ఇవి ఇచ్చిన ఆప్షన్స్. ఓకేనా. సో కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ అబౌట్ ది ఆరిజిన్ ఓ. కోఆర్డినేట్ యాక్సిస్ని ఏం చేశాడు, రొటేట్ చేసాడు అబౌట్ ది ఆరిజిన్. ఆరిజిన్ ఎక్కడ ఉందో సేమ్ అక్కడ ఉంది, యాక్సిస్ని మాత్రం రొటేట్ చేశాడు. కోఆర్డినేట్ యాక్సిస్ని రొటేట్ చేశాడు ఇన్ ది కౌంటర్ క్లాక్వైజ్ డైరెక్షన్. కౌంటర్ క్లాక్వైజ్ డైరెక్షన్ మీన్స్ యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ త్రూ an angle 60 degrees. If A and B are the intercepts made on the new axis by a straight line whose equation referred to the original axis. With respect to original axis, equation of straight line is 3x plus 4y minus 5 is equal to 0. Then 1 by a square plus 1 by b square. అంటే 1 by a అంటే ఏంటిది ఇక్కడ, a అనేది ఏంటి ఇక్కడ, x intercept in the new coordinate system, and b అనేది ఏంటి, y intercept in the new system. అర్థమవుతుందా. అయితే 1 by a square plus 1 by b square is equal to అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఓకే, solution. Before going to solution,
ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్, ఇది ఆరిజిన్. ఓకేనా? ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి మనకి? ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చేసాడు. రెఫర్ టు విత్ ది ఒరిజినల్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే 3x 4y - 5 = 0. ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఇది. అయితే దీన్ని మనం విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ని పి అనుకుందాం, అలాగే వై ఇంటర్సెప్ట్ని క్యూ అనుకుందాం. ఓకేనా? అలాగే ఇంకోటి ఏం చేశాడు, అబౌట్ 60 degrees యాంగిల్లో అబౌట్ ది ఆరిజిన్ యాక్సిస్ని ఏం చేశాడు, 60 degrees యాంగిల్తో రొటేట్ చేశాడు. రొటేట్ చేస్తే ఏమవుతుంది, ఇది న్యూ ఎక్స్ యాక్సిస్ అండ్ ఇది న్యూ వై యాక్సిస్, దీన్ని వై డాష్ అనుకోండి. ఈ విధంగా రొటేట్ చేస్తే న్యూ ఇంటర్సెప్ట్, ఇది లైన్ మేడ్ బై ది ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ ఇన్ ది న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది, ఏ అది ఆల్రెడీ మనకి ఇచ్చాడు కదా, ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. సో విత్ రెస్పెక్ట్ టు ది న్యూ కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇది, వై ఇంటర్సెప్ట్ ఇది. ఓకేనా? ఓకే, ఇది మీకు అర్థమైతే ఈ యాంగిల్ అంత ఇచ్చాడు మనకి 60 degrees. కొంచెం క్లమ్జీగా ఉంది, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు ది ఓల్డ్ సిస్టమ్, ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ అయినా సరే విత్ రెస్పెక్ట్ టు న్యూ అయినా సరే ఆరిజిన్ ఇక్కడ షిఫ్ట్ అవ్వాల. ఆరిజిన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, స్ట్రైట్ లైన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. కాబట్టి ఈ ఆరిజిన్ నుంచి ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం చేంజ్ అవ్వదు. దీని ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకోండి, ఇది మాత్రం చేంజ్ అవ్వదు, అదొక అర్థం చేసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ కానివ్వండి, విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ కానివ్వండి, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్ కెనాట్ బి చేంజ్. అదేం చేంజ్ అవ్వలేదు. అర్థమైందా? దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు, దీని నుంచి 1/p² ఒరిజినల్ కోఆర్డినేట్ సిస్టమ్ 1 విత్ రెస్పెక్ట్ టు ఒరిజినల్ కోఆర్డినేట్ సిస్టమ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత పి, వై ఇంటర్సెప్ట్ ఎంత క్యూ. కాబట్టి 1/p² ప్లస్ 1/q² = 1/a² ప్లస్ 1/b² అవుతుంది. ఇది ఒక థీరంలా గుర్తుపెట్టేసుకోవచ్చు మనం. విత్ రెస్పెక్ట్ టు ది ఓల్డ్ సిస్టమ్ కానీ విత్ రెస్పెక్ట్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని యూజింగ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని యూజ్ చేసే ఇది మనం చేస్తాం అన్నమాట. ఈ రిజల్ట్ మనం గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇది 3x + 4y - 5 = 0 ఇచ్చాడు మనకి. 3x + 4y - 5 = 0. దీని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసి పీక్యూ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ ఏంటి, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత పి, వై ఇంటర్సెప్ట్ ఎంత క్యూ. సో పీక్యూ వాల్యూస్ మనం ఏ విధంగా వస్తాయి, దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, 3x + 4y = 5. దీని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయాలంటే 5తో డివైడ్ చేయండి. ఎందుకని = తర్వాత మనకి ఏముండాలి, 1 ఉండాలి రైట్ సైడ్లో. x + 4/5y = 5తో డివైడ్ చేస్తే, ఓకేనా, 3/5x + 4/5y = 1. ఇప్పుడు x దీనికి కిందకి తీసుకొచ్చేది ఏమవుతుంది, ఇది 5/3. ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తున్నాం, స్ట్రైట్ లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తున్నాం, 5/4 = 1. ఇప్పుడు హియర్ దీని నుంచి హియర్ p = x ఇంటర్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ x ఇంటర్సెప్ట్ అంతా p కాబట్టి ఇక్కడ ఇది p అంతా 5/3 కామా q ఎంత 5/4. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, 1/p² + 1/a² + 1/b² అడిగాడు. అంటే 1/a² +
1/b² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, బై ది రిజల్ట్ 1/p² ప్లస్ 1/q². అంటే 1/p ఎంత మనకి 5/3² ప్లస్ 1/5/4². ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 5/3² అంటే 25/9. రెసిప్రోకల్ 1 ఉంది కాబట్టి రెసిప్రోకల్ ఏమవుతుంది 9/25. ఇది 25/16 రెసిప్రోకల్ అయిపోతే 16/25. దిస్ ఈజ్ ఈక్వల్ టు 25 ఎల్సిఎం 9 + 16 యాడ్ అవుతాయిగా, ఇది 25. ఇది దట్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ 1/a² ప్లస్ 1/b² ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్. మనకు ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి చూడండి, ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ రిజల్ట్, ఇది దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రిజల్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఇది, ఈ రిజల్ట్ని గుర్తుపెట్టుకోండి. 1/p² 1/p² ప్లస్ q² అంటే p అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్, q అంటే y ఇంటర్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్, ఏ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్, అండ్ b అంటే y ఇంటర్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు న్యూ సిస్టమ్. అది అర్థం చేసుకోవాలి. అంటే 1/p² ప్లస్ 1/q² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ b² అవుతుంది. అది ఇంపార్టెంట్ రిజల్ట్, అది మాత్రం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రూఫ్ కావాలి అంటే ప్రూఫ్ కూడా మనం చూపించవచ్చు. ప్రూఫ్ దేనికి 1/p² ప్లస్ 1/q² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b². దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాం, ఎలా ప్రూవ్ చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ చూడండి. విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత p, ఎక్స్ ఇంటర్సెప్ట్ p, y ఇంటర్సెప్ట్ p. దీన్ని ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ ఫార్ములా రాయొచ్చు కదా మనం. ఇంటర్సెప్ట్ ఫార్ములా రాస్తే విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ ఇదేంటిది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి మన ఫార్ములా ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా. ఇప్పుడు ఈక్వేషన్ ఓల్డ్ సిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ అని రాసుకోండి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్, విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమవుతుంది, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత p అండ్ y ఇంటర్సెప్ట్ ఎంత q ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఎలా రాయొచ్చు, x/p 1 అని ఇటువైపు తీసుకెళ్ళిపోండి, y మైనస్ q మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఏమవుతుంది, మాడ్ ఎక్స్ బదులుగా ఏం పెడతాం మనం, ఎక్స్ బదులుగా ఏం చేయండి, విత్ రెస్పెక్ట్ టు ఫ్రమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి, కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ కాబట్టి ఆరిజిన్ ఏం సబ్స్టిట్యూట్ 0,0. ఇది స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్కి అంటే ఏంటంటే ఎక్స్ బదులుగా ఏం పెడతాం 0/p 0/q మైనస్ 1 ఇది ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కోషంట్ ఎంత 1/p హోల్ స్క్వేర్ ప్లస్ 1/q హోల్ స్క్వేర్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, ax ప్లస్ by ప్లస్ c మాడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా, అంతేనా. ఇది ఐడియా ఉంది కదా. సో ఎక్స్ కోషంట్ ఏది a, కింద ఏం చేయాలి a² ప్లస్ b²తో డివిజన్ చేయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇది కూడా ఆల్రెడీ స్ట్రైట్ లైన్లో ప్రూవ్ చేసింది. ఇది y కోషంట్ అయితే b కాబట్టి b² స్క్వేర్ చేసి యాడ్ చేసి స్క్వేర్ రూట్ తీసుకొని దాన్ని డివైడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ వై అనేది ఏంటంటే ఈ ax ప్లస్ by ప్లస్ c ఏంటిది, ఇట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. ఇక్కడ ఎక్స్ కోషంట్ అనేదానికి ఎక్స్ కోషంట్ ఎంత, ఎక్స్ 1/pతో మల్టిప్లై అవుతుంది, 1/p నాట్ p ఇక్కడ. అలాగే y/q అంటే 1/qతో మల్టిప్లై అవుతుంది y, కాబట్టి y కోషంట్ 1/q అవుతుంది, ఎక్స్ కోషంట్ ఏమవుతుంది 1/p అవుతుంది. కాబట్టి దాన్ని స్క్వేర్ చేసాం. ఓకేనా. డైరెక్ట్ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే దానికి కూడా మనకు ఫార్ములా ఉంది, డైరెక్ట్ మాడ్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². డైరెక్ట్గా ఇలా గుర్తించు, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది స్ట్రైట్ లైన్
డి, ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. కాబట్టి డైరెక్ట్ నేను ఇక్కడ చేసి చూపిస్తున్నా. మాడ్ సి అంటే ఇక్కడ -1 కదా. మాడ్ సి మీన్స్ ఇక్కడ మాడ్ అంటే -1 అంటే 1 అవుతుంది కదా. 1/d ఈజ్ ఈక్వల్ టు 1/√, ఇదేమవుతుంది 1/p² ప్లస్ 1/q². ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అదేవిధంగా ఇన్ ది సేమ్ వే సిమిలర్లీ మనం ఏం చేయొచ్చు, ఓల్డ్ సిస్టంలో కూడా న్యూ సిస్టంలో కూడా చూసుకోవచ్చు. న్యూ సిస్టంలో x ఇంటర్సెప్ట్ ఏ, y ఇంటర్సెప్ట్ బి కాబట్టి విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ సేమే కాబట్టి ఇంటర్సెప్ట్ చేంజ్ అయినాయి. x/a y/b ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాయొచ్చు, x/a ప్లస్ y/b -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈ ఈక్వేషన్కి ఇప్పుడు మళ్ళీ సేమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ స్ట్రైట్ లైన్ ఏం చేంజ్ అవ్వలేదు, బట్ ఇంటర్సెప్ట్ చేంజ్ అయ్యి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఫామ్లో మనం రాసాం. దీనికి డిస్టెన్స్ ఎక్కడి నుంచి, ఆరిజిన్ నుంచే కాబట్టి డైరెక్ట్గా mod c/√a² ప్లస్ b² బై దిస్ ఫార్ములా, ఈ ఫార్ములా యూజ్ చేసుకోండి. రైట్, mod c అంటే ఎంత, -1 mod బై √, ఇక్కడ x కోషెంట్ అంతా 1/a కాబట్టి 1/a² ప్లస్ 1/b². ఇది నథింగ్ బట్ ఎంత, 1/√1/a² ప్లస్ 1/b². ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది డిఏ, డి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏం చేంజ్ అవ్వదు, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ ఈక్వేషన్ 1 నుంచి 2 నుంచి ఈ డి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, మళ్ళీ ఈ డి ఈజ్ ఈక్వల్ టు సేమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బిల్లు ఇది వచ్చింది. డీకి ఇది ఈక్వల్, ఇది డీకి ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వల్ అనే కదా. ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు, 1/√1/p² ప్లస్ 1/q² ఈజ్ ఈక్వల్ టు 1/√1/a² ప్లస్ 1/b² ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2. ఈక్వేషన్ నెంబర్ 1 and 2 ఈ రెండింటిని రెసిప్రోకల్ చేసేయండి. రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ చేసి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెసిప్రోకల్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. రెసిప్రోకల్ చేస్తే ఇది పైకి వెళ్ళిపోతుంది, 1/p² ప్లస్ 1/q² √ ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² √ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక్కడ ఏముంది, 1/p² ప్లస్ 1/q² ఈజ్ ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b². ఇది రిజల్ట్, ఇది హెన్స్ ప్రూవ్డ్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ రిజల్ట్. ఇందాక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఆల్రెడీ మనం సాల్వ్ చేసేసాం, బట్ ఆ రిజల్ట్ గుర్తుపెట్టుకున్నాం కదా. ఆ రిజల్ట్ ఏ విధంగా వచ్చిందన్న దానికి ప్రూఫ్ ఇది. అర్థమవుతుందా? ఈ ప్రూఫ్ను కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? సో ఎలా వచ్చిందో అన్నదానికి ప్రూఫ్ ఇది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 11. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి ద కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్. The coordinate axes are rotated through an angle, rotated through an angle theta about the origin, angle theta about the origin in anti-clockwise sense, in
anti clockwise sense if the equation 2x square plus 3xy minus 6x plus 2y plus 4 is equal to 0 changes to ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. Then a plus b is equal to ఎంత? ఆప్షన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు మనకి? ఆప్షన్ నెంబర్ 1 వచ్చేసి 3 cos θ minus 3 sin θ. ఆప్షన్ నెంబర్ 2 వచ్చి 3 cos θ plus 2 sin θ. 3 cos θ plus 2 sin θ. థర్డ్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1, ఫోర్త్ ఆప్షన్ వచ్చి 2. ఓకేనా? ద కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ థీటా అబౌట్ ది ఆరిజిన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ సెన్స్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే థీటా యాంగిల్తో ఇఫ్ ద ఈక్వేషన్ 2x square 3xy minus 6x plus 2y plus 4 is equal to 0 changes to ఈ విధంగా చేంజ్ అంటే చేంజ్డ్ ఈక్వేషన్ అనమాట ఇది. దెన్ a plus b is equal to ఇదే ఈక్వేషన్ మనకి ax square plus 2xy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 కింద చేంజ్ అయిందంటే కంపేరింగ్ ఈక్వేషన్ 1 గివెన్ ఏం చేస్తాం? గివెన్ ఈక్వేషన్స్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ 2x square 3xy minus 6x plus 2y plus 4 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ ax square 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సరే, కంపేరింగ్ 1 and 2. థీటా యాంగిల్లో రొటేట్ చేస్తే ఈ ఈక్వేషన్ కింద చేంజ్ అయింది కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేయొచ్చు కదా. మనం కంపేర్ చేస్తే ఏమవుతుంది చూడండి. a ఈజ్ ఈక్వల్ టు ax square 2x square. x square కోషెంట్ ఎంత? ఇక్కడ a అంటే a ఈజ్ ఈక్వల్ టు 2. మనకి a ప్లస్ b అడిగాడు, సరే మనకు అది చాలు. ఇక్కడ b కోషెంట్ ఎంత? y స్క్వేర్ కోషెంట్ ఎంత? b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y స్క్వేర్ కోషెంట్ ఏమన్నా చూడండి. y స్క్వేర్ టర్మే లేదు అంటే y స్క్వేర్ కోషెంట్ ఏమైనట్టు 0 అయినట్మాట, ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 2 plus 0 that is equal to 2 is the answer. Simple. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 12. ఆప్షన్ నెంబర్ 4 is the correct answer. ఆప్షన్ నెంబర్ 2 ఆన్సర్ ఏంటి? 2 వచ్చింది. ఓకేనా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చి లెట్ క్యాపిటల్ L బి ద లైన్. లెట్ క్యాపిటల్ L బి ది లైన్ 2x plus y minus 2 is equal to 0. The axes are rotated. The axes are rotated by 45 degrees in clockwise direction.
in clockwise direction, then the intercepts made by the line capital L on the new axis are respectively. New axis are respectively. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి 1, √2. సెకండ్ ఆప్షన్ √2, 1. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2√2, 2√2/3. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 2√2/3, 2√2. ఇవి ఆప్షన్స్. లెట్ L be the line 2x plus y minus 2 is equal to 0. The axes are rotated by 45 degrees in clockwise direction, not anti-clockwise direction, clockwise direction. Then the intercepts made by the line capital L and the new axis are respectively. Solution. సొల్యూషన్లో మనకి ఏమి ఇచ్చాడు? గివెన్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? -45 degrees ఇన్ యాంటీ క్లాక్వైజ్. అండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎంత ఇచ్చాడు మనకి? 2x + y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దీంట్లో మనకి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ -45 degrees. ఇది నథింగ్ బట్ ఏంటి? సైన్ 45 degrees. సైన్ ఆఫ్ మైనస్ థీటా మైనస్ సైన్ థీటా అవుతుంది కాబట్టి -sin 45 అంటే 1/√2. అలాగే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? కాస్ ఆఫ్ -45 degrees. కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ కాబట్టి ఇది కాస్ థీటా కాబట్టి కాస్ 45 degrees. ఇది 1/√2. ఓకేనా? ఓల్డ్ ఈక్వేషన్ ఏంటి మనకి? విత్ రెస్పెక్ట్ టు ఓల్డ్ సిస్టమ్ లైన్ ఈక్వేషన్ అంటే 2x + y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది మరి చూడండి, ఈ స్మాల్ ఎక్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X కాస్ థీటా మైనస్ క్యాపిటల్ Y సైన్ థీటా. ఈ గుర్తుండిపోవాలి మనకి. స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత? స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా ఎంత? 1/√2 కాబట్టి -1/√2 కాబట్టి క్యాపిటల్ X/√2 ప్లస్ క్యాపిటల్ Y/√2. √2 ఎల్సిఎం చేస్తే ఇది ఎంత అవుతుంది? √2 ఎల్సిఎం చేస్తే -x ప్లస్ క్యాపిటల్ Y. ఈ XY వాల్యూస్ని ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఏముంది? 2x + y - 2 ఇచ్చాడు కదా. ఈ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2x + y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్
2x plus y minus 2 is equal to 0. Equation number 1. Substitute x comma y in దీంట్లో 2 ఇంటూ x ఏమవుతుంది మనకి x ప్లస్ క్యాపిటల్ ఎక్స్ వై బై రూట్ 2 ప్లస్ వై ఎంత వచ్చింది మనకి మైనస్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ 2ని ఇటువైపు తీసుకొచ్చేసాను, లేదంటే మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. మైనస్ 2 కదా, దీన్ని ఇటువైపు తీసుకొచ్చాం, ప్లస్ 2 అయింది. ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, ఇది 2x ప్లస్ 2y బై రూట్ 2 మైనస్ x ప్లస్ y బై రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. రూట్ 2ని ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేసి ఇటువైపు తీసుకొచ్చేస్తే రూట్ 2 ఎల్సిఎం, ఇక్కడ రూట్ 2 ఎల్సిఎం 2x మైనస్ x ఎంత అవుతుంది ప్లస్ x, 2y ప్లస్ y 3y 3 క్యాపిటల్ 3y ఈజ్ ఈక్వల్ టు 2. రూట్ 2ని ఇటువైపు తీసుకొచ్చేస్తే x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 2. దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయండి. ఇంటర్సెప్ట్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది, ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయాలంటే రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉండాలి. 1 ఉన్నట్లయితే దీంతో మొత్తాన్ని డివిజన్ చేసేయండి. డివిజన్ చేస్తే x బై 2 రూట్ 2 ప్లస్ 3y బై 2 రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ x దగ్గర ఏముండదు కూడా, ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయాలంటే దీన్ని కిందకి తీసుకొచ్చేస్తే x బై 2 రూట్ 2 ప్లస్ క్యాపిటల్ y బై 2 రూట్ 2 బై 3 ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి x ఇంటర్సెప్ట్ ఇన్ ది న్యూ సిస్టమ్, న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ఏమొచ్చింది మనకి x ఇంటర్సెప్ట్ ఇదేగా, x కింద ఉండేది x ఇంటర్సెప్ట్ ఎంత వచ్చింది 2 రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు y ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు y కింద ఏది ఉంది అది 2 రూట్ 2 బై 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే 2 రూట్ 2 కామా 2 రూట్ 2 బై 3 ఈజ్ ద న్యూ ఇంటర్సెప్ట్స్ ఇన్ ది న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. 2 రూట్ 2 కామా 2 రూట్ 2 బై 3, 2 రూట్ 2 కామా 2 రూట్ 2 బై 3. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చి ఏ పాయింట్ 2, 2 a point 2, 2 undergoes reflection in the x-axis and then coordinate axes are rotated through an angle of pi by 4. Rotated through an angle of pi by 4. Through an angle of pi by 4 in anti-clockwise direction. In anti-clockwise direction. The final position of the point. The final position of the point. Final position of the point in the new coordinate system is in the new coordinate system
న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ ఈజ్. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి, 0, 2√2. సెకండ్ ఆప్షన్ వచ్చేసి 0, -2√2. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2√2, 0. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి -2√2, 0. ఇవి ఆప్షన్స్. ఏంటి ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. సొల్యూషన్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, ఏ పాయింట్ 2, 2 అండర్గోస్ రిఫ్లెక్షన్ ఇన్ ది x యాక్సిస్ అండ్ దెన్ కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ ఆఫ్ π/4 ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. దెన్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్ ఇన్ ది న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. ఫస్ట్ ఏం చేశాడు, పాయింట్ 2, 2ని రిఫ్లెక్ట్ చేశాడు. ఎక్కడ, ఇన్ ది x యాక్సిస్. x యాక్సిస్లో 2, 2ని రిఫ్లెక్ట్ చేశాడు అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా చూడండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్, ఇది x యాక్సిస్. 2, 2 ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ 2 అనుకున్నాం. ఇది పాయింట్ 2. 2, 2 పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది 2, 2. రిఫ్లెక్షన్ ఆన్ x యాక్సిస్. ఆల్రెడీ దీన్ని చెప్పాను, రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇన్ ది x యాక్సిస్ రిఫ్లెక్ట్ చేస్తే ఈ పాయింట్ యాజ్ ఇట్ ఈజ్ ప్యారలల్గా ఇది -2 అనుకోండి, పాయింట్ ఇక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయినప్పుడు చూడండి, x కోఆర్డినేట్ ఏం చేంజ్ అవ్వదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ పాయింట్ యాజ్ ఇట్ ఈజ్ ప్యారలల్గా ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో సేమ్. ఈ x కోఆర్డినేట్ మాత్రం చేంజ్ అవ్వదు. బట్ y కోఆర్డినేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మాత్రం -2. కాబట్టి ఇదేమవుతుంది, పాయింట్ ఇది అవుతుంది. అర్థమైందా? పాయింట్ లెట్ P అనుకోండి. P అనే పాయింట్, ఇది P అనుకోండి. రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఇది రిఫ్లెక్షన్ చేసిన తర్వాత P'. పాయింట్ P' ఎక్కడికి వచ్చింది, 2, -2 దగ్గరికి వచ్చింది. ఓకేనా? వచ్చిన తర్వాత ఫస్ట్ ఇది ద పాయింట్ 2, 2 అండర్గోస్ రిఫ్లెక్షన్ ఇన్ ది x యాక్సిస్ అండ్ దెన్ కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ π/4. ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు P' ఏదైతే ఉందో x2, -2 ఈజ్ ఈక్వల్ టు ఇది స్మాల్ x, స్మాల్ y మాట. దీన్ని ఇప్పుడు ఏం చేశాడు, 45 degreesకి రొటేట్ చేశాడు. రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది, 45 degrees. θ ఈజ్ ఈక్వల్ ఎంత, π/4. అప్పుడు cos θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, cos π/4. cos π/4 ఈజ్ ఈక్వల్ టు 1/√2. sin θ ఈజ్ ఈక్వల్ టు sin π/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది న్యూ కోఆర్డినేట్ సిస్టమ్. ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి క్యాపిటల్ X, క్యాపిటల్ Y కావాలి. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, x cos θ ప్లస్ స్మాల్ y sin θ. క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు -x sin θ ప్లస్ స్మాల్ y cos θ. అంతే కదా, బై దిస్ టేబుల్. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి అని చెప్పానుగా. క్యాపిటల్ X, క్యాపిటల్ Y, స్మాల్ x, స్మాల్ y, cos θ మైనస్ sin θ, sin θ cos θ. స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x cos θ ప్లస్ y sin θ. క్యాపిటల్ Y ఎంత అవుతుంది, -x sin θ ప్లస్ స్మాల్ y cos θ. ఓకేనా, ఇవి వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, x ఎంత మనకి 2, దీన్ని ఈక్వల్ చేసాం కదా, 2, -2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు -2 అనమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఏమేం చేస్తాం అనేది. 2 cos θ ఎంత, 1/√2 ప్లస్ y అంటే ఎంత, -2, -2/√2. క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు -x అంటే 2/√2
ప్లస్ వై అంటే -2 -2/√2. ఓకేనా. దిస్ ఇంప్లైస్ క్యాపిటల్ X ఈజ్ ఎంత అవుతుంది, క్యాపిటల్ X ఈజ్ 2/√2 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 2/√2. 2/√2 రెండు క్యాన్సిల్, 0 మిగులుతుంది. అంటే క్యాపిటల్ X ఈజ్ 0 అండ్ క్యాపిటల్ Y ఈజ్ ఇది ఎంత అవుతుంది, -2/√2 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -2/√2. దీనికి √2 ఎల్సిఎం అయితే -4. -4 పైన కింద √2తో మల్టిప్లై చేయండి. √2తో మల్టిప్లై చేస్తే √2 ఇంటూ √2 2 అవుతుంది. 2 దీంట్లో ఎన్నిసార్లు 2 టైమ్స్ కాబట్టి -2√2 క్యాపిటల్ Y. అది ఉందా, అంటే మనకి క్యాపిటల్ Y క్యాపిటల్ Y X క్యాపిటల్ Y ఈజ్ ఎంత వచ్చింది, 0, -2√2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. 0, -2√2. 0, -2√2. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. ఓకే. ఇది క్వశ్చన్ నెంబరు 14. క్వశ్చన్ నెంబర్ 14. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 వచ్చి ద ఎక్యూట్ యాంగిల్ తీటా the acute angle theta through which the coordinate axis should be rotated for the point A 2, 4 to attain the new abscissa to attain the new abscissa 4 is given by the acute angle theta through which the coordinate axis should be rotated for the point A 2, 4 to attain the new abscissa 4 is given by. So ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి, ఆప్షన్స్ ఏమి వచ్చేసాడు, tan theta ఈజ్ ఈక్వల్ టు 3/4. సెకండ్ ఆప్షన్ వచ్చేసి tan theta ఈజ్ ఈక్వల్ టు 5/6, tan theta ఈజ్ ఈక్వల్ టు 5/6. థర్డ్ది tan theta ఈజ్ ఈక్వల్ టు 7/8, tan theta ఈజ్ ఈక్వల్ టు 7/8. అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి tan theta ఈజ్ ఈక్వల్ టు 3/2. సొల్యూషన్ ఏమంటాడంటే ద ఎక్యూట్ యాంగిల్ థీటా త్రూ విచ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ షుడ్ బి రొటేటెడ్ పాయింట్ A 2, 4 టు అటైన్ ది న్యూ అబ్సెస్సా. అబ్సెస్ అంటే ఏంటి, పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఇన్ ది న్యూ సిస్టమ్ అంటే క్యాపిటల్ X అనమాట. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలంటే గివెన్ ఏమి ఇచ్చాడు మనకి చూడండి, గివెన్ ఏమి ఇచ్చాడు చూడండి, మీకు వింటే అర్థమవుతుంది. గివెన్ A 2, 4 ఇది నథింగ్ బట్ ఏంటి X, Y అనమాట. ఇన్ ది ఓల్డ్ సిస్టమ్ అంటే X ఈజ్ ఈక్వల్ టు Y ఈజ్ ఈక్వల్ టు 4 టు అటైన్ ది న్యూ అబ్సెస్సా అంటే రొటేట్ చేసిన తర్వాత సమ్ థీటాకి యాంగిల్ని రొటేట్ చేస్తే
రొటేట్ చేసామనుకోండి, అది అబ్సిస్సా న్యూ అబ్సిస్సా. న్యూ అబ్సిస్సా అంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 4. ఈ ఈక్వేషన్ అంటే ఈ పాయింట్ యొక్క న్యూ అబ్సిస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ అనమాట. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని అటెండ్ చేయాలి అంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అటెండ్ చేయాలి అంటే ఏ యాంగిల్కి మనం రొటేట్ చేయాలి? ద ఎక్యూట్ యాంగిల్ థీటా త్రూ విచ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ షుడ్ బి రొటేటెడ్ ఫర్ ది పాయింట్ A2,4. పాయింట్ ఓల్డ్ సిస్టంలో A2,4 అని ఇచ్చాడు. అంటే ఒరిజినల్ కోఆర్డినేట్స్ అన్నమాట, X, Y, స్మాల్ x, Y. ఇన్ న్యూ కోఆర్డినేట్ సిస్టంలో అబ్సిస్సా ఈజ్ ఈక్వల్ టు 4 అంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 4 అటెండ్ చేయాలి అంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 4 అవ్వాలి అంటే ఏ యాంగిల్కి మనం రొటేట్ చేయాలి? అది క్వశ్చన్. అది ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మనకు క్యాపిటల్ X తెలుసు కదా. క్యాపిటల్ X మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? బై దిస్ టేబుల్. యాంగిల్ రొటేట్ చేస్తే స్మాల్ x స్మాల్ y ఏ విధంగా చేంజ్ అవుతాయి మనకు తెలుసు కదా. సేమ్ ఈ టేబుల్తో యూజ్ చేసి క్యాపిటల్ X క్యాపిటల్ Y స్మాల్ x స్మాల్ y కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు కాబట్టి క్యాపిటల్ X ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ Xలో రాయండి. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? x కాస్ థీటా ప్లస్ y సైన్ థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x ఎంత మనకి 2 కాస్ థీటా ప్లస్ 4 సైన్ థీటా. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు ఓకేనా? ఓకే. బట్ క్యాపిటల్ X వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ 4 ఇచ్చాడు. X ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 2 కాస్ థీటా ప్లస్ 4 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఎంప్లాయిస్ కాదు, దీన్ని ఏం చేస్తారంటే డివైడింగ్ బై కాస్ థీటా. ఎందుకంటే మనకి tan థీటా కావాలి. డివైడ్ బై కాస్ థీటా చేస్తే ఏమవుతుంది? 2 కాస్ థీటా బై కాస్ థీటా ఎంత అవుతుంది? 2 కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయి 4 సైన్ థీటా బై కాస్ థీటా ఎంత అవుతుంది? tan థీటా. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కాస్ థీటాతో డివిజన్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు 4 బై కాస్ థీటా. 1 బై కాస్ థీటా సీకెంట్ థీటా కాదు, 4 సీకెంట్ థీటా. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. SOBS స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే 2 ప్లస్ 4 tan థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 సీకెంట్ థీటా హోల్ స్క్వేర్. దీన్ని ఓపెన్ చేసేయండి. A ప్లస్ B హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. 2 స్క్వేర్ అంటే 4, ఇది 16 B స్క్వేర్ 16 tan స్క్వేర్ థీటా ప్లస్ 2AB 2 2 జర్ 4 4 జర్ 16 tan థీటా ఈజ్ ఈక్వల్ టు 16 సీకెంట్ స్క్వేర్ థీటా. ఓకేనా? సారీ 16 tan స్క్వేర్ థీటా. ఈ 16 tan స్క్వేర్ థీటాని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి. 4 ప్లస్ 16 tan థీటా ఈజ్ ఈక్వల్ టు 16 సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 16 tan స్క్వేర్ థీటా అవుతుంది. 16 కామన్ తీసేస్తే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా నథింగ్ బట్ అంతా 1. సో 16 ఇంటూ 1 ఎంత? 16 అవుతుంది. ఏంటిది? 4 ప్లస్ 16 tan థీటా ఈజ్ ఈక్వల్. ఇప్పుడు 16 tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 16 4 ఇటువైపు తీసుకొచ్చేస్తే -4 ఇదంతా 12. 16 tan థీటా అంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12/16. దీంట్లో 4 క్యాన్సిల్ అవుతుంది, పైన 3 టైమ్స్ కింద 4 కాబట్టి tan థీటా ఈజ్ ఈక్వల్ టు 3/4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? దీనికి
tan 3/4, tan theta is equal to 3/4. First option is the correct answer. First option is the correct answer. Okay, ఇది క్వశ్చన్ నెంబర్ 15.